చేసిన సృష్టి పైన మనుషునికి అధికారం ఇచ్చాడంట. అంతే కదా. యోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆపినాడంటే ఈ దేవుడు చేసిన సృష్టిని మానవుడు ఆపినాడు. దాని క్రమం చొప్పున దాని ధర్మం జరిగించే ఆ సృష్టిని ఆపినాడంటే మరి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు మానవుడికి? మళ్ళీ యోషువకి మోషకు తెచ్చినాడా? వాళ్ళని ఒకటే దేవుడు తన చేతిలో కలిగజేశాడా? నిన్ను నన్ను ఎన్నుకోలేదు దేవుడు, నిన్ను నన్ను దేవుడు పుట్టించలేదా? నీకు నాకు ప్రాణం పెట్టలేదు దేవుడు? సర్వ జనాల కోసం దేవుడు శిలువలో ప్రాణత్యాగం చేశాడు. మరి మనం ఎందుకు వాళ్ళు చేసేట్టుగా మనం నిలవలేకపోతున్నాం? వాళ్ళు చేసేట్ల సృష్టిని ఆపేంత కాదు, కనీసం మన జీవితాలు మనం కట్టుకోలేకపోతున్నాం. అంటే ఎవరు పొరపాటు? అది దేవుని పొరపాట? మనమే మనకి ఇష్టం వచ్చినట్టుగా మన మార్గాలు ఎంచుకుని నడుస్తున్నాం కాబట్టి మన జీవితాలు ఇలాగే ఉన్నాయి.